ఆయన కోటీశ్వరుడు, నగర పెద్ద. అయినా నన్ను అవమానించి ఆయన తప్పించుకోలేడని చూపిస్తాను. రాజుగారు నిద్ర లేవకముందే ఆయన పడగ్గదిని శుభ్రం చేయడం గౌరవుడి పని. ఇది జరిగిన మరుసటి రోజు ఉదయం రాజుగారు నిద్ర లేచి ఇంకా మంచం మీదే ఉండగా గౌరవుడు గది ఊడుస్తూ, దంతిలుడు పెద్దరాణి గారిని కౌగిలించుకోవడానికి ఎంత ధైర్యం అని మెల్లగా అన్నాడు. ఈ మాటలు విని రాజు వెంటనే లేచి, రే, నువ్విప్పుడు అన్నది నిజమేనా? దంతిలుడు పెద్దరాణిని కౌగిలించుకున్నాడా అని అడిగాడు. దొర, రాత్రి చాలాసేపు పేకాట ఆడుతూ మేలుకొని ఉండటం వల్ల నిద్రమత్తులో ఏమన్నానో నాకే తెలీదు అన్నాడు గౌరవుడు. రాజు తనలో రాణులు ఉండే గదుల్లోకి వెళ్లే మగవాళ్ళు దంతిలుడు, ఈ గౌరవుడు మాత్రమే. కాబట్టి దంతిలుడు పెద్దరాణిని కౌగిలించుకోవడం ఈ గౌరవుడు చూసి ఉండొచ్చు. నిన్న సాయంత్రం దంతిలుడు పెద్దరాణి మీద మిగిలిన రాణుల మీద కన్నా ఎక్కువ శ్రద్ధ చూపడం, ఆమె అతనితో కొంచెం ఎక్కువ చనువుగా ఉండటం చూసి అదంతా మర్యాద అనుకున్నాను. కానీ వీడన్న మాటలను బట్టి అందులో ఏదో అర్థం ఉంది. తాగుబోతుల నోట, నిద్రపోయే వాళ్ళ నోట రహస్యాలు బయటపడతాయి. చాలామంది భార్యలు ఉండటం వల్ల నేను పెద్దరాణిని సరిగ్గా పట్టించుకోలేకపోతున్నానన్నమాట నిజమే. అందుచేత ఆమె దంతిలుడి ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. నాకు ఎంత కష్టం వచ్చింది అనుకుని దంతిలుడిని రాజభవనంలోకి రానివ్వద్దని ద్వారపాలకుల్ని ఆజ్ఞాపించాడు. ఆ ఉదయం దంతిలుడు ఎప్పట్లాగే రాజభవనానికి వచ్చాడు. ద్వారపాలకులు తన్ను లోపలికి వెళ్ళనివ్వకపోవడం చూసి ఆశ్చర్యపోయి, నన్ను లోపలికి వెళ్ళొద్దనడానికి మీకెంత ధైర్యం అన్నాడు. అయ్యా, మా పైన కోప్పడకండి, ఇది రాజుగారి ఆజ్ఞ అన్నారు వాళ్ళు. ఆయన అలాంటి ఆజ్ఞ ఎప్పటికీ ఇవ్వడు అన్నాడు. సరేలేండి, రాజుగారికి మీ మీద ఎందుకో చాలా కోపం వచ్చి ఉండాలి. ఆయన ఆజ్ఞ ఇచ్చారు, దాన్ని పాటించడం మా బాధ్యత అన్నారు ద్వారపాలకులు. రాజుగారికి తనపై వచ్చిన కారణం లేని కోపానికి దంతిలుడు దిక్కుతోచని వాడై తనలో ఇలా అనుకున్నాడు. డబ్బు సంపాదించిన తర్వాత గర్వం లేనివాడు, సుఖాల వల్ల ఏదో ఒక కష్టం రానివాడు, రాజుగారి ప్రేమకు నిజంగా అర్హత కలిగినవాడు,